సో ఫస్ట్ చూడండి అసలు నేమ్ స్పేసెస్ అంటే ఏంటంటే, సో మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఏమని చెప్పాను? ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది డేటాని సెండ్ చేయడానికి, డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అని చెప్పాను. సో ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్ ట్యాగ్స్. మనం ఓన్గా ట్యాగ్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. మనం ఓన్గా ట్యాగ్స్ని డిఫైన్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఓన్గా డిఫైన్ చేసిన ట్యాగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఎవరికాళ్ళు ఓన్గా డిఫైన్ చేసుకున్నప్పుడు నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఫర్ సపోజ్ మీరు ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ రాశారు, నేను ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ రాశాను. మన ఇద్దరం కలిపి ఒక సర్వర్కి ఎవరికైనా పంపుతున్నాం అనుకోండి, నేమ్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కదా. మీరు నేమ్ అనే ట్యాగ్ రాయొచ్చు, నేను నేమ్ అనే ట్యాగ్ రాయొచ్చు. అర్థమైంది క్వశ్చన్? నేమ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఫర్ సపోజ్ అలా కాకుండా మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ JN2 కాలేజ్ మన కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ డేటా అడిగింది. సేమ్ మన కాలేజ్తో పాటు మన చుట్టుపక్కల ఉన్న 2-3 ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ డేటా అడిగింది. సో ఆ డేటా అడిగినప్పుడు అందరూ ఏం చేస్తారు? యూజింగ్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో పంపమన్నప్పుడు అందరూ ఏం చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు రూట్ ఎలిమెంట్ SRK ఉంటుంది. ఎవరి కాలేజ్ అయితే వాళ్ళది. లోపల ఏముంటుంది? CSE డిపార్ట్మెంట్ ఉంటుంది. సో CSE డిపార్ట్మెంట్ మన కాలేజీలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని కాలేజీల్లోనే CSE డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ప్రాబ్లం మన సైడ్ కాదు. ఎప్పుడైతే అటు సైడ్ ఉన్న సర్వర్ కానీ, అటు సైడ్ ఉన్న డేటాబేస్ కానీ, అటు సైడ్ ఉన్న డేటా కలెక్ట్ చేసుకుంటారు కదా, కలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ డేటాను అంతా మిక్స్ చేసినప్పుడు నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఈ CSE డిపార్ట్మెంట్ SRKదా కాదా అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎప్పుడైతే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో అప్పుడు నేమ్ స్పేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఆ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎలా అవాయిడ్ చేయాలనేదే ఈ నేమ్ స్పేసెస్ కాన్సెప్ట్. చాలా సింపుల్. ఒక సింపుల్ స్టెప్ ఫాలో అవుతాం. ఆ సింపుల్ స్టెప్ ఫాలో అయ్యే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేస్తాం. సో ఫస్ట్ అసలు XML namespace is used to avoid element name conflict in XML document. సో లోపల ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఎలిమెంట్ నేమ్స్ సేమ్ అయినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఆ ఎలిమెంట్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయడానికి XML namespace అనే ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో XML namespace ఈజ్ డిక్లేర్డ్ యూజింగ్ ద రిజర్వ్డ్ వర్డ్. సో ఎలా వాడతాం అంటే XML namespaceని ఒక రిజర్వ్డ్ వర్డ్తో వాడతాం. సో ఆ రిజర్వ్డ్ వర్డ్ ఏంటంటే XMLNS. XML నేమ్ స్పేస్ అంతే. XMLNS అంటే ఏంటి? XML నేమ్ స్పేస్. సో ఇట్ ఈస్ డిక్లేర్డ్ యూజింగ్ ద రిజర్వ్డ్ XML అట్రిబ్యూట్. ఒక అట్రిబ్యూట్ కింద డిక్లేర్ చేస్తాం. ఎక్కడ డిక్లేర్ చేస్తాం? ఎలిమెంట్లో. ఏ ఎలిమెంట్కి అయితే నేమ్ కాన్ఫ్లిక్ట్ వస్తుందో ఆ ఎలిమెంట్లో ఇలా డిక్లేర్ చేస్తాం, XML నేమ్ స్పేస్ అనే అట్రిబ్యూట్తో. సో దానికి కాలన్ ఇస్తాం, ఒక నేమ్ పెడుతున్నాం. సో యూనిక్గా నేమ్ పెడుతున్నాం, ఒక నేమ్. ఆ నేమ్ పెడుతున్నాం ఈజ్ ఈక్వల్ టు URL ఆర్ URI. ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు అంటే ఏంటో చెప్తాను. ఎలిమెంట్ లోపల పెడతాం. సో ఆ ఎలిమెంట్లో ఎలా పెడతాం? XMLNS అనే అట్రిబ్యూట్ కాలన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు URL ఆర్ URI. ఈ URL ఆర్ URI అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ నేమ్ స్పేస్ స్టార్ట్స్ విత్ కీవర్డ్ XMLNS. ద వర్డ్ నేమ్ ఈజ్ ఏ నేమ్ స్పేస్ ప్రిఫిక్స్. ఇవి నేమ్ ఏంటంటే వర్డ్కి మనం యూజ్ చేసే లోపల ఉన్న ఎలిమెంట్స్కి యూజ్ చేసే ప్రిఫిక్స్. ఒక ప్రిఫిక్స్ యాడ్ చేస్తాం. ఆ ప్రిఫిక్స్ ఎలాగనేది చూద్దాం. సో ద URL అనేది ఏంటంటే యూనిక్ ఐడెంటిఫైర్. సో సేమ్ ఇప్పుడు CSCలు ఉన్నాయనుకోండి, ఇంకా అలా చాలా చోట్ల ఉంటాయి. అలా కాకుండా యూనిక్ ఐడెంటిఫైర్ కోసం URL అనేది ఇచ్చాం. సో ఇంకా అది వెంటనే గుర్తు రావాలి. URL ఆర్ URI అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇదిగోండి, ఇక్కడ ఏంటంటే ఒక వెబ్సైట్ డేటాను కలెక్ట్ చేస్తుంది. ఆ డేటాలో 2 టేబుల్స్ వచ్చినాయి. ఒక టేబుల్లో ఏదో ఒక మామూలు డేటా ఉంది. ఇంకొక టేబుల్లోనే మరి కంప్యూటర్ టేబుల్ గురించి ఉంది. ఒక టేబుల్లో ఏదో జస్ట్ మన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక టేబుల్ ఏంటంటే కంప్యూటర్ టేబుల్ యొక్క హైట్ విడ్త్ ఉంది. సో ఎప్పుడైతే కలెక్ట్ చేసిందో రెండింటికి 2 టేబుల్స్ ఉన్నాయి. ఇది టేబుల్ నేమ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో దాన్ని ఎలా అవాయిడ్ చేస్తామంటే ఫస్ట్ ప్రిఫిక్స్ అనేది యాడ్ చేస్తాం. ప్రిఫిక్స్ అని చెప్పాను కదా, ఇంకొక ప్రిఫిక్స్ని ఇలా యాడ్ చేస్తాం. హెచ్ అయితే ఇది హెచ్, ఏదైతే అది మన ప్రిఫిక్స్ నేమ్ పైన ఏది ఇస్తే అది యాడ్ చేస్తాం. దీనికి హెచ్ అని సింపుల్గా ఇచ్చాను. అది ఇప్పుడు SRK అని తీసుకున్నాను అనుకోండి, SRK అని ఇస్తాను. మీకు ఇదిగోండి ఇలా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి.
సో ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ నేమ్ స్పేస్ అంటే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది యూజింగ్ నేమ్ స్పేస్ చూస్తాం. సో అది ఎలాగంటే మన ఏ ఎలిమెంట్లో ఈ ఎలిమెంట్ సిఎస్సి అనే ఎలిమెంట్లో వచ్చింది అనుకోండి, సిఎస్సి ఎలిమెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ ఎలిమెంట్లో వస్తుంది. సో ఈ ఎలిమెంట్కి ఎలా ఇస్తామంటే XML నేమ్ స్పేస్ ఇది కాలన్, ఇక్కడ ఎస్ఆర్కేర్ ఏదైతే మనం ప్రిఫిక్స్ కింద వాడుతున్నామో అది ఇస్తాం. సో ఇక్కడ ఎస్ఆర్కేర్ అనేది ప్రిఫిక్స్ కింద వాడుతున్నాను అన్నిటికి. మన ఎస్ఆర్కేర్ అని ఇవ్వచ్చు, ఎస్ఆర్కేర్ 1 అని ఇవ్వచ్చు. ఇక్కడ ఎస్ఆర్కేర్ 1 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ప్రతిదానికి ఎస్ఆర్కేర్ 1 అని ఇవ్వాలి. ఎస్ఆర్కేర్ 1 ఎస్ఆర్కేర్ 1 ఇట్లా అన్నిటికీ ఇలా ఇవ్వాలి. సో ఇది ఇంపార్టెంట్. ఎస్ఆర్కేర్ అని ఇచ్చాను, ఎప్పుడు రూట్ ఎలిమెంట్ ఇది సేమ్ ఇచ్చినా పర్లేదు, ఎస్ఆర్కేర్ 1 అని ఇచ్చినా పర్లేదు. సో ఈజ్ ఈక్వల్ టు, సో ఇదేంటంటే ఒక యూనిక్ ఐడెంటిఫైర్, ని డినోట్ చేశారు. సో ఇదంతా సంబంధించిందంతా యూఆర్ఎల్ ఆర్ యూఆర్ఐ అనొచ్చు. యూఆర్ఐ అంటే ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైర్, యూఆర్ఎల్ అంటే ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే యూఆర్ఎల్స్ ఇస్తారు. XML అలా డిఫైన్ చేసింది యూఆర్ఎల్స్ ఇమ్మని. సో యూఆర్ఎల్స్ ఇస్తే ఏమవుతుంది, యూఆర్ఎల్స్ అంటే యూనిక్గా ఉంటాయి. సో ఈ వెబ్సైట్ నుంచి వచ్చిందంటే కనుక ఈ డేటా అంతా దీనికి సంబంధించింది. ఎప్పుడైతే డేటా రిసీవ్ చేసుకున్నారో వెబ్సైట్ అంతా దీనికి సంబంధించింది. సో ఎవరన్నా విష్ణు కాలేజీలు పంపారనుకోండి, వాళ్ళు యూఆర్ఎల్ వాళ్ళు ఇస్తారు. అలాగే యూఆర్ఎల్ కాకుండా యూఆర్ఐ కూడా ఇవ్వచ్చు, యూఆర్ఎన్ కూడా ఇవ్వచ్చు, యూనిఫామ్ రిసోర్స్ నేమ్. సో ఎస్ఆర్కేర్ అనేది ఒకటే ఉందనుకోండి, ఎస్ఆర్కేర్ అనేది ఒక యూనిక్ నేమ్ ఇవ్వచ్చు. అలా కాకుండా మ్యాక్సిమం యూనిక్ నేమ్స్ కాకుండా యూఆర్ఎల్స్ ఇవ్వమనే డిఫైన్ చేసింది ఎవరు, XML స్టాండర్డ్స్. సో సింపుల్గా నేమ్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. XMLNS అనే ప్రీడిఫైన్డ్ అట్రిబ్యూట్ కాలన్ ఎస్ఆర్కేర్. ఇక్కడ ఏదైతే ప్రిఫిక్స్ వాడుతున్నాం ఆ నేమ్ ఇస్తాం. ఇక్కడ H1 వాడామనుకోండి, ప్రతి ఎలిమెంట్కి H1 ఇస్తాం. లోపల ఇంకేమన్నా ప్రతి ఎలిమెంట్కి H1 కానీ అలా ఇస్తాం. సో సేమ్ H1 హైఫన్, ఇంక ఇది ఈ ట్యాగ్స్ అన్ని సేమే. సో నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది ఏంటంటే యూఆర్ఎల్ ఆర్ యూఆర్ఐ ఆర్ యూఆర్ఎన్, యూనిఫామ్ రిసోర్స్ నేమ్ ఆర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఆర్ యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైర్, ఏదైనా అవ్వచ్చు ఇది. ఇదిగోండి సింపుల్గా ఎలా ఇచ్చాను కదా. సో ఫస్ట్ ప్రిఫిక్స్ యాడ్ చేస్తాను, ఆ ప్రిఫిక్స్ యాడ్ చేసిన దాన్ని ఇలా లోపల ఇక్కడ ఇస్తాను, ట్యాగ్ లోపల ఏ ఎలిమెంట్కి అయితే వాడుతున్నానో ఆ ఎలిమెంట్ లోపల ఇస్తున్నాను XMLNS -H. సో ఈ టేబుల్ డేటా అంతా దేనికి సంబంధించిందంటే ఈ abc.com అనే టిఆర్లో HTML4 సంబంధించింది, అందుకే ఇంకా ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాను. ఈ టేబుల్ డేటా అంతా xyz.comలో ఫర్నిచర్కి సంబంధించింది. సో అందుకు ఇక్కడ ఒక యూనిక్ నేమ్ ఇచ్చాను. ఇది జస్ట్ యూనిక్ అని గుర్తుపెట్టుకోండి, ఈ నేమ్ దీనికి సంబంధించిన యూనిక్గా ఆ అవతల వాళ్ళకి తెలియడానికి డేటాని క్లబ్ చేసినప్పుడు. సో ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ ద టేబుల్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ నేమ్ స్పేస్ and when a namespace is defined for an element, the child elements with the same prefixes are associated with the same namespace. సో ఎప్పుడైతే ఈ రూట్ ఎలిమెంట్కి ప్రిఫిక్స్ యూజ్ చేసామో అట్లా చైల్డ్ ఎలిమెంట్స్ కూడా అదే ప్రిఫిక్స్ని అసోసియేట్ అయిపోతాయి. మరి దీని అర్థం ఇది, ద చైల్డ్ ఎలిమెంట్స్ విత్ ద సేమ్ ప్రిఫిక్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద సేమ్ నేమ్ స్పేస్. సో ఈ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఈ ప్రిఫిక్స్ అనేది యాడ్ అయిపోతుంది. ఇదిగోండి ఇది. సో ఒకే దాంట్లో ఉందనుకోండి, మనం ఎప్పుడు ఈ క్లబ్ చేస్తారు కదా, క్లబ్ చేసినప్పుడు ఆ డేటాను క్లబ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చేసుకుంటారు. సో మన ఇది ఫర్ సపోజ్ ఇది మన ఎస్ఆర్కేర్ డేటా అనుకోండి, ఇది విష్ణు డేటా అనుకోండి, అది క్లబ్ చేసామనుకోండి, క్లబ్ చేసినప్పుడు రూట్ ఎలిమెంట్లో క్లబ్ చేసుకుంటారు. రూట్ ఎలిమెంట్లో XMLNS హైఫన్ ఇక్కడ ఎస్ఆర్కేర్ అని ఇస్తాం, ఈజ్ ఈక్వల్ టు మన ఎస్ఆర్కేర్ వెబ్సైట్. XMLNS స్పేస్ విష్ణు అనుకోండి, విష్ణు ఈజ్ ఈక్వల్ టు విష్ణు వెబ్సైట్, యూనిక్గా తెలియడానికి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేసాం, చాలా ప్రిఫిక్స్లు వచ్చేసినాయి కదా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అలా కాకుండా చిన్న చిన్న XML ఫైల్స్కి ఇంత అవసరం లేదు. చిన్న చిన్న అంటే మనం ఇప్పుడు ఎక్కువైతే ఎక్కువ కాలేజ్ ఉన్నాయనుకోండి,
అప్పుడు యూజ్ అవుతాయి. అలా కాకుండా చిన్న చిన్న ఫైల్స్ ఒక 2-3 ఫైల్స్ మనం క్లబ్ చేస్తున్నప్పుడు నేమ్ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా అవాయిడ్ చేస్తాం అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనే దాంతో అవాయిడ్ చేస్తాం. సో ఇదేం చేస్తుందంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్లో హైఫన్ అనేది తీసేస్తుంది. హైఫన్ మనం మామూలు దాంట్లో ఎలా ఇస్తాం, హైఫన్ ఏ ప్రిఫిక్స్ వాడతాం ఆ ప్రిఫిక్స్ వాడతాం కదా. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఇంకా ఈ ప్రిఫిక్స్లు ఏం వాడం, జస్ట్ ఒక యూనిక్ నేమ్ ఇచ్చేస్తాం అంతే. XML నేమ్ స్పేస్ ఏంటి, ఒక యూనిక్ ఐడెంటిఫైర్ కానీ ఒక యూనిక్ నేమ్ కానీ ఏదో ఒకటి ఇచ్చేస్తాం అంతే. ఇంక లోపల వీటికి ఇంక మిగతా వాటికి ఏమి యూజ్ చేయం, హైఫన్లు కానీ ఇంకా ప్రిఫిక్స్లు ఏమి యూజ్ చేయం డిఫాల్ట్ నేమ్ స్పేస్కి. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద XML డాక్యుమెంట్ టు సేవ్ యూ ఫ్రమ్ యూజింగ్ ప్రిఫిక్సెస్ ఇన్ ఆల్ ద చైల్డ్ ఎలిమెంట్స్. సో ఆ చైల్డ్ ఎలిమెంట్స్లో ప్రిఫిక్సెస్ యూజ్ చేయకుండా డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది యూజ్ అవుతుంది. డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది చిన్నట్లకి చిన్న చిన్న ఒక 2-3 పేజ్ XML ఫైల్స్ని క్లబ్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతుంది. సో ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ అండ్ సింపుల్ నేమ్ స్పేస్ ఈజ్ దట్ దర్ ఈస్ నో నీడ్ టు యూజ్ ఎ ప్రిఫిక్స్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. చెప్పాను కదా, దీంట్లో ప్రిఫిక్స్ యూజ్ చేయక్కల్లా. యూ కెన్ ఆల్సో యూజ్ మల్టిపుల్ నేమ్ స్పేసెస్ విత్ ఇన్ ద సేమ్ డాక్యుమెంట్ టు జస్ట్ డిఫైన్ ఏ నేమ్ స్పేస్ అగేన్స్ట్ ఏ చైల్డ్ నోడ్. సో డిఫాల్ట్ నేమ్ స్పేస్ యూజ్ చేసుకుని నేమ్ స్పేసెస్ ఎన్నైనా ఎక్కువ ఉన్నాయనుకోండి మన దాంట్లో చైల్డ్ నోడ్స్, అప్పుడు ఆ చైల్డ్ నోడ్స్కి ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతి ఎలిమెంట్కి ఈ నేమ్ స్పేస్ ఇస్తాం XMLNS అని. అర్థమైంది కదా నేమ్ స్పేస్ కాన్సెప్ట్ అంతా అర్థమైంది కదా. నేమ్ స్పేస్ కాన్సెప్ట్ వెంటనే గుర్తు రావాల్సిన 5 కీ పాయింట్స్. ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో XML ఫైల్స్ని క్లబ్ చేసినప్పుడు ఆ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయడానికి ఈ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఆ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా అవాయిడ్ చేస్తాం, యూజింగ్ కీవర్డ్ XMLNS. XMLNS అంటే XML నేమ్ స్పేస్. నెక్స్ట్ ఒక ప్రిఫిక్స్ని యాడ్ చేస్తాం. ప్రిఫిక్స్ని యాడ్ చేసిన ప్రిఫిక్స్ని హైఫన్ కాలన్ అని ఇస్తాం. ఈ సింబల్ ఏంటో చూడండి, నేను ఒకసారి కాలన్ అంటున్నాను, ఒకసారి హైఫన్ అంటున్నాను. సో కాలన్ అనండి. సో ఇక్కడ ఒక నేమ్ ఇస్తాం, ఏదైనా ఇవ్వచ్చు నేమ్. సో ఆ నేమ్ని ప్రిఫిక్స్, ఇంకా అన్ని ప్రతి లోపల చైల్డ్ ఎలిమెంట్స్ అన్నిటికి ప్రిఫిక్స్ ఇస్తాం. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఒక URL. ఇది ఏంటంటే యూనిక్గా ఉండే ఒక ఐడెంటిఫైర్ ఇస్తున్నాం. ఒక XML డెవలపర్స్ ఏం చేశారంటే యూనిక్గా ఉండాలంటే ఏంటి, మన URLs అన్నీ యూనిక్గా ఉంటాయి. ఆల్మోస్ట్ అందరికీ URLs ఉంటాయి, URLs అన్నిటికి యూనిక్గా ఉంటాయి. సో ఆ యూనిక్ అడ్రస్ ఇచ్చేసాం అనుకోండి, సో ఇది ఈ డేటా అంతా ఈ అడ్రస్కి సంబంధించిన వాళ్ళదే అని దానికి. సో దీని అర్థం అది. మా URI చెప్పలేదు, ఇక్కడ ఎక్కడ రాయలేదు. నేను మీకు మెటీరియల్ ఇచ్చినప్పుడు ఆ మెటీరియల్లో ఉంటుంది URL అంటే ఏంటి, URI అంటే ఏంటి. సో URL అంటే అర్థమైంది కదా. URL అంటే మీకు ఆల్రెడీ తెలుసు, యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్. URI అంటే యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫై. URN అని కూడా ఉంటుంది, యూనిఫామ్ రిసోర్స్ నేమ్ ఆర్ యూనిక్ రిసోర్స్ నేమ్. యూనిక్గా ఒక అని కూడా పెట్టచ్చు. ఈ మ్యాక్సిమం URLs యూజ్ చేస్తారు. మనం కావాలనుకుంటే ఇది కూడా ఇవ్వచ్చు, URN కూడా ఇవ్వచ్చు ఒక నేమ్. అర్థమైందా?